వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర విద్యార్థి విభాగం సంబంధించిన నాయకుడు ఉన్నాడు, విషయాలు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఎట్లా నడుస్తుంది అన్న ప్రచారం, ఏ విధంగా నడుస్తున్నది? మరి బీఆర్ఎస్ వైపు జనాలు ఉంటామంటున్నారా, లేదంటే అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ వైపే చూస్తున్నారా? ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మెయిన్గా విద్యార్థుల సంగతి వస్తే ఇప్పుడు విద్యార్థులు చూపెడతారు విద్యార్థుల సత్తా ఏందో. ఏ విద్యార్థులు అయితే వాళ్ళని నమ్మి కాంగ్రెస్ తెచ్చిందో అదే విద్యార్థులు ఎట్లా కాంగ్రెస్ కింద పడేస్తారు అనేది కూడా మా విద్యార్థులు తెలుస్తారు. మా విద్యార్థి విభాగం, మా బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం కూడా అన్ని టీమ్స్, స్టేట్ ఉన్న టీమ్స్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ టీమ్స్ ఎవరైతే మంచిగా చేస్తారో అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా బస్సులు కట్టుకొని వచ్చి ఇక్కడ రెంటుకుంటూ ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేశారు. మా విద్యార్థి విభాగం మామూలుగా ఇచ్చిపెట్టదన్న. ఎందుకంటే ప్రతి కాలేజ్ సమస్య ఇప్పుడు చూస్తుంటే మొన్న కూడా గురుకుల పాఠశాల అమ్మాయి చనిపోయింది. అది ఎంత బాధాకరం. 6:30కి ఫోన్ చేసిన అమ్మాయి డాడీ నేను ఒక 1 అవర్లో వస్తా అని చెప్తే 7:30 కల్లా అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. కనీసం మా బాడీని దించేటప్పుడు కూడా పట్టించుకోలేదన్న. ఒక అంబులెన్స్ లేని విద్యార్థులు ఒక గురుకుల పాఠశాలలో, అదే మన కేసీఆర్ గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు విద్యార్థికి 25 లక్షలు ఒక విద్యార్థి మీద గురుకుల పాఠశాల బ్రహ్మాండంగా కట్టి వాళ్ళకి మంచి ఫుడ్, మంచి పోషకాహారం అందించి ఫుడ్ పెడుతుంటే అప్పుడు గుర్తు రాలేదన్న. ఇప్పుడైతే దిగిపోయిందో ఇప్పుడు కేసీఆర్ సార్ వాల్యూ ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాడు. మేము గల్లీగో బుక్కులు పెట్టుకొని కొట్లాడుతున్నా, అన్నీ రాసుకొని కొట్లాడుతున్నా నేను. ఇప్పుడు నిన్న ఒక దాడి కూడా జరిగిందన్న. ఇప్పుడు మీరు విద్యార్థి విభాగం కాబట్టి క్వశ్చన్ అడగవలసి వస్తుంది. అంటే నిరుద్యోగ జేఏసీ వాళ్ళపైన కూడా దాడి జరగడం అంటే జరిగింది. వాళ్ళు ఏ గల్లీ చూసినా నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ఓ బాకీ కార్డు పట్టుకొని తిరిగితే మరి ఎందుకన్నా దాడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నిన్న చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? ఇప్పుడు ఇది బాకీ కార్డ్ అన్న. ఇది నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా. అదే ఇలా నాకు నిరుద్యోగులు ఎంత కోపం. అదే చెప్తున్నా కదా, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చినావా? నువ్వే చూడు, ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇవాడు అడిగిండి నువ్వు విద్యమని. నువ్వే కదా చెప్పింది. ఇచ్చినావా? ఏది ఏబిసి ఎస్సీ మన రిజర్వేషన్స్ ఇస్తా అన్నావు, ఇచ్చినావా? మన బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నావు, చేసినావా? నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా? చూడన్నా చూడు, మెగా డిఎస్సి నువ్వు చేసినావా? ఇన్నిగానే ఉన్నాయి కదన్నా. మన ఏదైతే 10 lakhs ఇస్తా అన్నాడు యువత అని, అదన్నా చేసినావా? దానికి అప్లికేషన్ ఫీజు కట్టించుకోండు. ఆ పైసలు ఏడికిపోయినాయో జమ ఖాతాలో జమ చేసుకుంటూ చెప్తున్నా కదా. ఇది కమిషన్ కాంగ్రెస్ కాదు ఇది. అదే నిరుద్యోగులు స్పందన చెప్తున్నా. ఇన్ని మోసం చేసే నిరుద్యోగులు రావద్దు ఇంట్లోకి వెళ్ళంటే వాడు నూకుంటాడా? అశోక్ నగర్ వచ్చిండు తిన్నికి. నేను ఎప్పుడో చెప్పిన అశోక్ నగర్ వచ్చిందా విద్యార్థుల కోసం కాదు ఆయన. బావాచిలో బిర్యానీ తినికి వచ్చిండు. ఏదో 2 నిమిషాలు అదే రూట్లో పోతుంటే ఆడ వచ్చి బావాచిలో తినివేయండు. కావాలంటే వెనకాల రివైవ్ క్లిప్ ఉంటుందో చూసుకోండి. వచ్చిండు, వాడ తిన్నికి రాలే. కరెక్ట్ 1/2 గంటల బావాచి ముందు ప్రసంగం ఆడ ఉన్నాడు. మంచి బిర్యానీ విద్యార్థుల ముందు ఉన్నది. 15 నిమిషాలు బావాచిలో కూర్చుంది. గంటన్నర దేనికోసం వచ్చిండా? విద్యార్థుల కోసం వచ్చిండా? బిర్యానీ తినికి వచ్చిండా? నేను ఎప్పుడో చెప్పిన ఇదంతా డ్రామా రా భయ్, మీకు అర్థం కాదురా, వద్దురా నాయన, మొసవోకుర్రా అని అప్పుడు మొత్తుకున్నా నేను. ఎందుకంటే నేను ముషిరాబాద్ సంబంధించిన వ్యక్తిని. నాకు అశోక్ నగర్ జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే వచ్చే నా డివిజన్ అశోక్ నగర్. నేను కానీ మా ముఠా చేసి మొన్న కానీ వాళ్ళందరూ కూడా అప్పుడు మొత్తుకురు, కష్టపడ్డారు. వద్దురా అంటే సంకలు ఎదుగుసుకుని ఒకటేసారు. ఇప్పుడు చూడరు, ఇప్పుడు వాళ్ళే స్వయంగా వాళ్ళే వచ్చి ఇప్పుడు కొట్లాడుతున్నా మళ్ళీ వాళ్ళేది అంతురు. ఎందుకన్నా ఇప్పుడు మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులపైన, విద్యార్థి నాయకులపైన కేసులు పెడుతుంది ప్రభుత్వం, ఎందుకు పెట్టవలసి వస్తుంది? భయపడి వణుకుతున్నాయి, భయపడుతుర్రు. ఆ సర్వేలు అన్ని వాళ్ళకి మొత్తం యాంటీ వస్తున్నాయి. ఏం చేయాలి అర్థమైతలేదు. ఇప్పుడు ఇది పోయింది అనుకో అన్న, ఎక్కడెక్కడ దిక్కులు ఉండవు. హైకమాండ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. సుట్ కేసులు పట్టుకోబోతుండు. ఏం చేయాలి అర్థమైతలేదు. వాడేమో ఖచ్చితంగా మేము గెలుస్తామన్నాడు. ఈడ తీర చూస్తేనేమో వాళ్ళ ఆ పార్టీలు వాళ్ళకి గుద్దుకుంటారు. ఏదేమన్నా కానీ అన్న, మా విద్యార్థి విభాగం ఎట్లయితే పనిచేస్తుంది, మా దేవుని దయ వల్ల నిరుద్యోగులు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి నిరుద్యోగులు అన్న మేము కొట్లాడతామని చెప్పి, మేము ఎట్లయితే కొట్లాడుతున్నామో నిరుద్యోగులు కూడా అట్లనే కొట్లాడుతారు. నేను నిరుద్యోగులు అడుగుతుంటే కాంగ్రెస్ కూడా అవసరం స్టూడెంట్స్ మీద దాడి చేస్తారా అయ్యా? ఒక అమ్మాయి మీద దాడి చేస్తారా? ఒక అమ్మాయి మీద దాడి. అదే అంతా నిరుద్యోగులు అందరూ అనుకుంటే ఏమవుతుంది చెప్పనా? నిరుద్యోగులు అనుకుంటే ఏమవుతుంది ఇప్పుడు చూడరు. నేను ఏం చెప్తున్నా, చిటికే చెప్తున్నా కదా, మేము అవసరం నిరుద్యోగులు చాలన్నా. వాళ్ళు ఎట్లయితే ఒడగొట్టారో ఏడికెళ్ళైతే పోయిందో మళ్ళీ ఆడికెళ్ళి వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో గెలుస్తుంది అని చెప్పేసి. అక్కడ బీజేపీ వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు, బీజేపీ గెలుస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు నిరుద్యోగులు, మీరు విద్యార్థి నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటుర్రా? ఇప్పుడు బీజేపీ పార్టీ మన నిరుద్యోగులు పోతుంటే వాళ్ళు అడుగుతారు, అమ్మ మాకు ఓటు ఏమని చెప్పాను. కానీ నిరుద్యోగులు ఏమంటారు తెలుసా? ఓటు చూసేయండి అన్న, మేము మోసపోయినాము. నిరుద్యోగులు ఏముంది తెలుసా అన్న,
వీళ్ళ కొట్టే వాళ్ళ కొట్టే నిరుద్యోగులు అంటలేరు అన్న. ఎందుకంటే కెమెరా పెడదాంపా వాళ్ళు ఏమంటారు తెలుసా? స్వచ్ఛంగా నువ్వు చెప్పు, కెమెరా పెడితే వాళ్ళు ఏమంటారు? నువ్వు బీఆర్ఎస్కి ఒకటే అంటారు, వాళ్ళు కాంగ్రెస్కి ఒకటే అంటారు, బీజేపీకి ఎవరు కొట్టే. మేము మోసపోయినాం, మీరు ఆలోచించుకోండి. గత ప్రభుత్వం అన్నమైనా మేము బాగుపడ్డాం. 10 సంవత్సరాలలో మా ఇల్లులు పోలే, 10 సంవత్సరాలలో మా కరెంటు కట్టగాలే, 10 సంవత్సరాలలో మా రోడ్లు పోలే, ఏడున్నా ఉండం. నాల పక్కన ఉన్నాడు కూడా బతికేటోడు, నాల పక్కన గజం తీసుకున్నా సరే మంచిగా ఉన్నాడు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈడ ఉన్నాయన్నా మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు దాంట్లోకి వెళ్ళే ఉండి అవి వేసుకొని ఓపెనింగ్లు జస్ట్ రిబ్బన్ కట్ చేస్తారు అంతే. వీళ్ళు ఏం చేసినావు చెప్పు? తెలంగాణ తల్లి అని చెప్పి తెలుగు తల్లి ఫ్లైఓవర్ తీసి ఆ బోర్డులు పెడుతున్నారు అంతే. కన్స్ట్రక్షన్స్ మావే, బోర్డులు మాత్రం పెయింట్ మాత్రం వీళ్ళది. ఇక ఇంకేం చెప్పాలి వీళ్ళ గురించి? అంటే ఇప్పుడు ఎట్లా చూస్తారన్న మరి ఈ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ అభ్యర్థి కూడా అవాక్ చవాకులు బెలుస్తున్నాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఇలాకట్లకు వస్తే మళ్ళీ ఇంటికి పోలేరు అని అంటున్నారు. మరి ఇది దీన్ని ఎట్లా చూడాలి? ప్రజలు ఏ విధంగా చూడాలి? ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా చూస్తున్నారు? ఒక విద్యార్థి నాయకుడిగా మీరేమంటున్నారు దీని మీద? మేము హైదరాబాద్ గడ్డ మీద ఒట్టి పెరిగిన వాళ్ళం, మాకు కూడా ఇవే డైలాగులు వస్తుంది. ఇక మాకు అంతకంటే పెద్ద డైలాగులు వస్తుంది. కానీ మా పార్టీ మాత్రం తన్నులు తింటే తన్నులు తినూరి, ఎదురు దెబ్బ వద్దురా సిద్ధాంతంలో ఉంది. కోపాలు మాకు కూడా ఉంటాయి అన్న, మేము మాట్లాడాలనుకుంటే ఆయనకన్నా మంచి మాట్లాడతాం. కోపాలు మాకు కూడా ఉంటాయి, కాకపోతే మేము దేనికన్నా రెడీ ఉన్నాం. అట్లా అని చెప్పి తిరిగి కొడతారంటే కొట్టుర్రి, మాకు పర్లేదు, పార్టీ కోసం పనిచేస్తాం. ఓకే, రైట్. చివరిగా చెప్పండి విశాల్ గారు, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిరు జనాలు. సో హైదరాబాద్కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. మధ్యంతర ఎన్నికలు రావడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నాడు. ముఖ్యమంత్రి అనకున్నా కూడా ఆయన కూడా అదే అనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి. నవీన్ యాదవ్ యూత్ ఫాలోయింగ్ ఉంది, ఆయన యంగ్ డైనామిక్ లీడర్. ఇక్కడ జెండా ఎగరవాల్సిందే. జుబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతున్నది కాంగ్రెస్ గెలుపు హైదరాబాదులో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అని చెప్పేసి ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దాన్ని ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నాకు మస్తు కామెడీ అనిపిస్తుంది అన్న ఇది. నాకు నువ్వు చెప్తుంటేనే నాకు నవ్వు వస్తూ ఉంది. చూస్తాడు, ఆయననే చూస్తాడు. ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కదా, నేను కోరుకుంటున్నా. ఆడ సీఎం కుర్చీ మీద ఉన్న రేవంత్ రెడ్డి ఆయనకి ఏం అర్థం కాక కింద మీద అవుతుండు. నవీన్ యాదవ్ ఆయనకి ఎంత కాన్ఫిడెన్సో ఇప్పుడు చూస్తాడు. నేనేం చెప్పా, ఫలితాలు మీరు దగ్గరలో ఉన్నాయి, మీరు చూడరి. ఎంత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు రౌడీలు వీళ్ళు చెప్తున్నా, అందరు ఇంత హైట్ పెట్టుకొని ఇంత బంగారం వేసుకొని పోయి ఓటే అంటే ఇలా ముందే అంతే వేస్తామంటారు. ఇక పడద వేసుకున్న తర్వాత గుద్దుతారు. చూడు నువ్వు ఈసారి చూడు, నువ్వు గుద్దుడు నువ్వు చూడు నేను చెప్పా, ఎలక్షన్స్ టైంలో నువ్వు చూడు, టప్పా వాడు కాదు. మా ఓట్లు చూడరి, మావి చూడరి. బీఆర్ఎస్ అంటే ఏందో అన్న, మేము ఈసారి ఓటు ఇప్పుడు గెలిచి ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ఆయన ఎంతైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాడో ఉండనియండి, తప్పు కాదు. మా సత్తా ఏందో, మా ప్రజల సత్తా ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఇప్పుడు వేసి చూపెడతాం చూడు.